వెల్కమ్ టు మై ఛానల్. టుడే స్పెషల్ తెలుసు కదండి, అందరూ చేసుకుంటున్నాడు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం అండి. సో ఈ వరలక్ష్మి వ్రతం కోసం అని చెప్పి నేను చేస్తున్న డెకరేషన్ అండ్ అమ్మవారిని ఎలా తయారు చేస్తున్నానో ఏంటో అన్ని మీరు కూడా చూద్దరు కానీ నాతో పాటు. సో వెల్కమ్. ఇదేనండి నేను చేసుకున్న సింపుల్ డెకరేషన్. ఇది వచ్చేసి హ్యాండ్స్ కోసం, అమ్మవారికి హ్యాండ్స్ కోసం అని చెప్పి బ్లౌజ్ పీస్లో ఇలా పేపర్ పెట్టి చుట్టానండి. ఇది హ్యాండ్స్కి వస్తుంది. హ్యాండ్స్కి వచ్చిన తర్వాత అటు ఇటు పిన్స్ పెట్టుకుంటే అది ఊడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చీర హోల్డింగ్ అండి. చీర హోల్డింగ్ ముందు పళ్ళు ఇలా హోల్డ్ చేసుకుంటూ రావాలి బాగా. సో ఆ హోల్డింగ్ హాఫ్ సారీ వరకు హోల్డ్ చేసేసి పిన్స్ పెట్టుకోవాలండి, హోల్డింగ్స్ ఊడిపోకుండా. ఆ తర్వాత మిగిలిన పార్ట్ వచ్చేసి మనం చీర లాగా అమ్మవారికి కుర్చీలు అవి పెట్టి చుట్టాలండి. అంటే నాకు వచ్చిన పద్ధతిలో ఈజీ మెథడ్లో చేశాను. సో ఎవరికి ఎలా వస్తే అలా చేసుకోవచ్చు, బట్ నాది మీరు చూస్తున్నారు కాబట్టి నాకు వచ్చినట్టు నేను చెప్తున్నాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్లో కట్టుకోవచ్చు అండి, 2-3 వేస్లో కట్టుకోవచ్చు. నాకు కొంచెం హడావిడి వల్ల నేను కొంచెం సింపుల్గానే చేశాను, ఎక్కువ హడావిడి పడకుండా. చూడండి, ఓకే. నెక్స్ట్ పళ్ళు పార్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన హాఫ్ శారీ ఉంటుంది కదా, శారీ ఆ హాఫ్ కూడా ఇలా మధ్యకి మడత పెట్టుకొని, చూసారా, ఈక్వల్గా తీసుకోవాలి. మధ్యకి మడత పెట్టుకుని ఒక పక్కన పెట్టుకోవాలండి. యాక్చువల్లీ పిన్స్ కాకపోతే ఏదైనా తాడు అయినా కట్టుకోవచ్చు. నేను హోల్డింగ్ కుదరడం కోసం పిన్స్ పెట్టాను. తర్వాత కావాలి అనుకుంటే ఏదైనా తాడు పెట్టి కట్టేసుకోవచ్చు డైరెక్ట్గా కూడా. సో నాకు కొంచెం నేను ఇలా హోల్డ్స్ చేసుకుని పిన్స్ పెట్టుకుని రెడీగా ఉంటుంది కదా, అలా కట్టేసుకోవడానికని ఈజీగా. సో ఇలా కుర్చీలు పెట్టుకుని పక్కన పెట్టేశాను. అది చూసారు కదా, పళ్ళు హాఫ్ నార్మల్ శారీకి మనం ఎలా అయితే పెట్టుకుంటామో అలానే హోల్డ్ చేశాను. మిగతా హాఫ్ శారీ వచ్చేసి మధ్యకి మడతేసి ఇలా కుర్చీలు పెట్టుకోవడమే. చాలా ఈజీ, అసలు పెద్ద ఎక్కువ కష్టపడే అవసరం లేదు, కాకపోతే కొంచెం ఓపిక్గా చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం నేనైతే కొంచెం కష్టపడ్డాను. చీరలు కట్టడం అంటే కొంచెం కష్టమే, బట్ ఈజీగానే చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి నేను ఒక చిన్న బుల్లి గిన్నె ఒకటి, చిన్న బింది ఒకటి తీసుకున్నానండి. రెండిట్లోనూ కదిలిపోకుండా ఉండడం కోసం బియ్యం వేసాను. సో బరువు ఉంటే అప్పుడు బొమ్మ కదలకుండా ఉంటుంది కదా, సో అవి అలా అనమాట. పైన పార్ట్ చిన్న బిందికి ఒక స్కేల్ కట్టాను. స్కేల్ ఎందుకంటే సపోర్టెడ్ హ్యాండ్స్ అండ్ శారీ మనం ఇట్లా శారీ డ్రాప్ చేసినప్పుడు అది చాలా అవసరం అనమాట. సో స్కేల్ ఆర్ ఒక ఏదైనా కర్ర అయినా కట్టచ్చు. సో నేను అది అలా కట్టుకున్నాను. తర్వాత కిందవి రెండు కదిలిపోకుండా ఉండడానికి కూడా ఒక ప్లాస్టర్ కానీ తాడు కానీ ఏదో ఒకటి కట్టుకోవాలి. నేనైతే నార్మల్గా నేను తయారు చేసుకున్నాను. ఈ హ్యాండ్స్ ఎప్పటి నుంచో వాడుతున్నాను. ఈ మధ్య బయట అమ్ముతున్నారు, బట్ ఆర్టిఫిషియల్వి నేను కొనలేదు. నేను ఎప్పుడో చాలా రోజుల క్రితం 2-3 ఇయర్స్ బ్యాక్ తయారు చేసుకున్న హ్యాండ్స్ ఉంటే వాటిని అలా సెట్ చేసుకుని పెట్టేస్తానమాట యాక్చువల్లీ. సో కిందన ఈ 2 గిన్నెలు జాయింట్ ఉంది కదా, ఏదైనా ప్లాస్టర్ ఉంటే వేసేసుకోవచ్చు కదలకుండా. నేనేం చేశానంటే ఒక జాకెట్ కట్టేసి దాన్ని కదలకుండా స్టిక్ చేసేసాను, అంతే అనమాట. 2 కదలకుండా, అప్పుడు బొమ్మ కదలకుండా ఉంటుంది కదా కింద నుంచి పై వరకు. సో అలా పెట్టుకుని స్టిక్ చేసుకున్నాను. సో అలా ఒక తాడైనా కట్టేయచ్చు. నేను అది అలా టైట్గానే ఉంది. సో నేను పెట్టుకుని చూసారు కదా, కలసం కూడా దాని మీదే పెట్టేసుకుంటున్నాను. ఇంకా వేరే విడిగా పెట్టుకోవచ్చు, బట్ నాకు ఇంకా హైట్ అయిపోయింది అనమాట ఫస్ట్ పెట్టినప్పుడు. సో అంత హైట్ అయిపోతే బొమ్మ ఇంకా అట్లా అంతా ఏం కనిపించలేదని చెప్పి మళ్ళీ హైట్ కోసం అని చెప్పి మళ్ళీ ఏం చేశాను, కొబ్బరికాయ అది ముందున ఇంకో కలసం పెట్టుకోవడానికి. సో అవి కూడా అన్నీ రెడీ చేసి ఉంచుకుంటున్నాను అనమాట. ఇది బొమ్మ ఫేస్కి పెట్టుకోవడానికి బొమ్మ కలసం అనమాట. కలసానికి కొబ్బరికాయ అవి పెట్టుకోవాలి కదా, ఇవన్నీ ముందు రోజే నేను తయారు చేసుకున్నానండి. అంటే మర్నాడు మళ్ళీ లేవగానే పూజ హడావిడి అయిపోతుంది కదా. సో నేను ఆ పైన పెట్టిన వెండి కలసం తీసేసాను. అది తర్వాత పూజకి ముందు పెట్టుకుని చేసుకున్నాను. ఇక హైట్ ఎక్కువైపోయిందని చెప్పి సో ఉన్న వాటికే ఇగో చూసారు కదా శారీ డ్రాప్ ఇలా పెడుతున్నాను. చూడండి, ఫస్ట్ మీకు చూపించాను కదా కట్టంచు దగ్గర ఉన్న
కుచ్చిళ్ళు. సో ఇలా తాడు పెట్టేసి ఆ బిందెలకి ఏదైతే పెట్టామో అలా చుట్టాలి. చూసారా, నార్మల్ శారీలానే కట్టాను నేను. జస్ట్ ఇది ఇలా కట్టి ఇలా పైన నుంచి వేసాను పళ్ళు, అంతే. అది కొంచెం చాలా ఫస్ట్ ఇంకొకలా వేద్దాం అనుకున్నాను పైకి. సో అలా కన్నా ఇలా బాగుంది. ఎప్పుడు 2 సైడ్స్ వేస్తాను, ఈసారి మాత్రం 1 సైడ్ వేసాను. సో ఈసారి ఇగో హ్యాండ్స్ మనం ఏవైతే తయారు చేసుకున్నామో ఆ హ్యాండ్స్ అనమాట. అవి ఎందుకు అని అడగండి. లక్ష్మీదేవికి వెనకాతల కలువ పూలు కానీ అవి ఉంటాయి కదా, సో దానికోసం ఆ కొత్త బ్లౌజ్తో తయారు చేసినవి హ్యాండ్స్ పెట్టి ఫిక్స్ చేశాను. చూసారా, నేను తయారు చేసిన హ్యాండ్స్ అండ్ నార్మల్ అవి హ్యాండ్స్. సో ఈ పేపర్ వచ్చేసి హోల్డ్ చేసేసి కింద వైపున అమ్మవారు కూర్చున్నట్టుగా పేపర్ హోల్డ్ చేసి జస్ట్ ఇలా పెట్టామంటే అక్కడ అమ్మవారు కూర్చున్నట్టు ఉంటుందని ఆ 2 వైపులా పేపర్స్ పెట్టాను. ఇది చూసారు కదా, కొబ్బరికాయకి ఫేస్ పెట్టి దాన్ని అలా దానికి కట్టాను అనమాట. సో నా దగ్గర ఉన్నది ప్రజెంట్ పెట్టేశాను, ఇంకా వేరే కొత్తవి ఏం కొనలేదు. ఉన్నవి నా దగ్గర ఉన్న డెకరేషన్ కాసుల పేరు, జడ అన్నీ సెట్ చేస్తున్నాను. అమ్మవారికి వడ్డానం, చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే చాలా కష్టపడి మా అమ్మవారిని రెడీ చేసుకున్నాను. వరలక్ష్మి అమ్మవారిని చూసారు కదా, ఫేస్ అండ్ వెనకతల కలసంకి కొబ్బరికాయ అది కూడా పెట్టాను. మాకు ఫేస్ అది అలవాటు ఉంది, సో అందుకని ఇంతకు ముందు అయితే నేను నార్మల్ గా తయారు చేసుకునేదాన్ని, పసుపు పిండితో అలాగా చేసేదాన్ని. ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ వచ్చేసాయి కదా, సో ఈ ఇయర్ అయితే మాత్రం ఇలానే పెట్టాను. లాస్ట్ ఇయర్ నేను తయారు చేసిన 2 ఫొటోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను, అప్పుడే కూడా చూద్దరు కానీ. అండ్ ఈ ఇయర్ అయితే ఇలా తయారు చేసుకున్నాను. కాసుల పేరు, నెక్లెస్, నల్లపూసలు అండ్ ఇయర్ రింగ్స్. సో యాజ్ ఇట్ ఈస్ గా ఎప్పట్లానే నేను ఇవన్నీ రెడీ చేశాను. చూసారా, వడ్డానం, ముత్యాల జడ అండ్ కిరీటం లాగా ఇలాగా మొత్తం అన్ని చాలా సెట్ చేసుకున్నా. నేనేవి బయట కొనలేదు, అన్ని నేనే తయారు చేసుకున్నాను. వచ్చి ఒక ఫేస్ ఒకటే నేను బయట కొనుక్కున్నాను, మిగతావన్నీ నేనే, ఇవన్నీ కూడా నేనే చేసుకున్నాను. 2 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను ఇవే వాడుతున్నాను. ఆర్టిఫిషియల్ వచ్చాయి, కొనాలి అనుకుంటున్నాను, బట్ ఎప్పటికప్పుడు అది అలా అయిపోతుంది. ఉన్న వాటితోనే బాగా చేసుకుంటున్నాను. సో చీర ఎట్లా కట్టాలి ఏంటి అన్నది కూడా నేను మీకు వీడియోలో చూపించాను. ఎవరైనా రాని వాళ్ళు ఉంటే అది చూసి నేర్చుకోండి, చాలా ఈజీ. చేస్తే మాత్రం అలవాటు అయిపోతుంది. సో చాలా ఈజీగా చేస్తున్నాను. ఈ రోజుకైతే నాకు 12 అయిపోయింది రాత్రి, నేను స్టార్ట్ చేయడమే 10 అయిపోయింది. సో ఇవన్నీ అట్లా డెకరేషన్స్, ఈ లైటింగ్స్ ఇవన్నీ పెట్టుకోవడం, సో అందువల్ల కొంచెం నాకు లేట్ అయింది అనమాట. సో పర్వాలేదు, రేపు మార్నింగ్ అయితే పూజ అది స్టార్ట్ చేసి నార్మల్ ఫ్లవర్ డెకరేషన్ తో ఇంకా నిండుగా కనిపిస్తుంది అమ్మవారు. అప్పుడు రేపు పూజా విధానం అన్ని కూడా చూద్దరు కానీ. సో ఇప్పటికైతే ఇంకా ఇంతే ఫ్రెండ్స్, బాయ్, గుడ్ నైట్ ఆల్. ఆగచ్చ సర్వ సిద్ధి వినాయక అంబికా భయానందన. చూసారు కదా, వెనకతల చేతుల్లో కలువ పూలు పెట్టాను. చూడండి ఎంత నిండుగా ఉందో అమ్మవారు. సో ఇలాగా పూజ కోసం నేను అన్నీ రెడీ చేసుకుని కిందన కలసం పెట్టుకుని కొత్త రూపు అది కొనుక్కున్నాను. సో దానికి పూజ అది చేసుకున్నాం, తోరణాలు అది పూజ చేసుకున్నాము. సో మార్నింగే పిండి వంటలన్నీ 9 రకాలు చేసుకున్నానండి. 9 రకాలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను, తోరణాలు అవి కట్టుకున్నాను. సో కొంచెం వంట అది అయిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను. కొంచెం లేట్ అయింది, బట్ అయినా ఎర్లీగా అన్నీ ఫినిష్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ.
ఫైనల్గా పూజ అంతా కంప్లీట్ అండి. నేను కొనుక్కున్న చీర అమ్మవారికి వాయనం ఇచ్చి హారతి ఇచ్చాను, అయిపోయింది. పూజ అయితే కంప్లీట్గా సక్సెస్ఫుల్. చూసారు కదా. నచ్చితే అందరూ లైక్ అండ్ షేర్ కామెంట్ ప్లీజ్. బాయ్.